హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 62వ ప్రజెంటేషన్. ఈరోజు 7వ బోర్ గురించి మనం చదువుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. పరలోకమందున్న మా ఘనమైన యెహోవా, మాకు కావలసిన సమస్తమైన ఆశీర్వాదములను మీరు సమృద్ధిగా అనుగ్రహించారు. అంత్యకాలంలో జీవిస్తున్న మాకు ప్రవచన వెలుగును మీరు అనుగ్రహించి కృపకాలమునకు రెండవ రాకడకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారు. అందుని బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి మీకు మహిమకరముగాను దేవుని ప్రజలకు దేవునికరముగా నేను వాక్యం బోధించినట్లు నన్ను పరిపూర్ణంగా మీరు స్వాధీనం చేసుకుని మీ మహిమ కొరకు నన్ను వాడుకొని మన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దానియేలు 11వ అధ్యాయము, ప్రకటన 13వ అధ్యాయము, ప్రకటన 17వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలను మనము చదివితే అంత్యకాలంలో జరుగుతున్న సంభవాలను ఒక క్రమమైన మార్గంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ 3 అధ్యాయాలు ద్వారా దేవుడు ప్రవచన క్రమాన్ని దేవుని ప్రజలకు ఆయన తెలియచేస్తున్నారు. చివరి 3 బోరలు 3 శ్రమలు, వాటి గురించి మనం అంతకుముందు క్లుప్తంగా నేర్చుకున్నాము. ఈరోజు 7వ బోరును గురించి అది ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎప్పుడు ముగుస్తుంది, ఈ మధ్యకాలంలో ఏమి ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. ప్రకటన 12వ అధ్యాయము 12వ వాక్యంతో మనం పట్టణాన్ని ప్రారంభిద్దాం. ప్రకటన 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. భూమి సముద్రమునకు శ్రమ అని చెప్పాడు. ఆ శ్రమ ఎందుకు అనంటే, అపవాది బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వస్తున్నాడు. బహు క్రోధము గలవాడై ఎందుకు మీ దగ్గరికి ఆయన వస్తున్నాడనంటే, ఆయనకు సమయము కొంచెమే అని తెలిసింది. అపవాదికి తనకు సమయము కొంచెమే. ఈ కొంచెమే సమయము గురించి వేరే వాక్యాల్లో కూడా మనం చూస్తాము, వాటిని కూడా మనం చూద్దాం. ఈ కొంచెం సమయం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రకటన 17వ అధ్యాయము 10 నుండి 12 వరకు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. కొంచెము కాలము, అపవాదికి కొంచెమే సమయం, ఈ రెండు ఒకటే. ఉండినదియు ఇప్పుడు లేనిదినై ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ ఈ ఒక గడియ, సేమ్ టైం, ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుతురు. ఇంకొక వాక్యం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 11, 10, 11 వాక్యాలు. మత్తయి సువార్త 20, 10, 11. ఇది ద్రాక్ష తోటలో పని చేయడానికి యజమాని దాసులను పంపిస్తాడు. ప్రొద్దున్నే ఒకరిని పంపిస్తాడు, 9 గంటలకు ఒకరిని, తర్వాత 12 గంటలకు ఒకరిని, తర్వాత 3 గంటలకు ఒకరిని, తర్వాత 5 గంటలకు ఒకరిని పంపిస్తారు.
సో పంపించినప్పుడు ఆ సందర్భంలో ఈ మాటలు యేసుక్రీస్తు చెప్తున్నారు. మత్తయి సువార్త 20:10-11. మొదటివాడు వచ్చి తనకు ఎక్కువ దొరకను అనుకొనిరి, కానీ వారికిని ఒక్క దేనారము చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినాను. 1 గంట. సో గనుక ప్రకటన 12:12లో ఉన్న సమయము, 17 అధ్యాయములో ఉన్న కొంచెం సమయము, 1 గంట, ఇవన్నీ ఒకదాని గురించే మాట్లాడుతున్నాయి. ఈ 1 గంట లేకపోతే ఈ కొద్ది సమయము, షార్ట్ స్పేస్ అంటాడు ఇంగ్లీష్లో. ఈ కొద్ది సమయము ఏమిటి? ఈ సమయంలో అపవాది చాలా ఆగ్రహం కలిగి ఉన్నాడు. మనకు తెలుసు, లోకము అంతములో 2 వర్తమానాలు ఉన్నాయి. మొదటి వర్తమానాన్ని అర్ధరాత్రి కేక వర్తమానం అని, రెండవ వర్తమానాన్ని పెద్ద కేక వర్తమానం అని పిలుస్తాము. ప్రకటన 18వ అధ్యాయము 1-3 మనము చూస్తే అర్ధరాత్రి కేక వర్తమానము ప్రారంభము అయింది 2001 సెప్టెంబర్ 11. ఈ వర్తమానము ఆదివారం చట్టం వచ్చేంత వరకు ఇది ప్రకటించబడుతుంది. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత 2వ వర్తమానము పెద్ద కేక వర్తమానము ప్రారంభము అవుతుంది. కొంచెము సమయము అపవాదికి ఉన్నదని చెప్పాడు. ఆ కొంచెము సమయము ఏమిటంటే, అమెరికా దేశంలో ఆదివారం చట్టము వచ్చిన దగ్గర నుండి కృపకాలము ముగిసేంత వరకు ఉన్న ఈ మధ్యకాలాన్ని కొంచెము సమయము, లేకపోతే 1 గడియ, 1 గంట అని పిలిచాడు. దీనిని మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తాం ఈ సమయాన్ని ప్రాఫిటిక్గా అని అంటే, ప్రకటన 18వ అధ్యాయము 4వ వాక్యములో మనం దీన్ని చూస్తాము. లేకపోతే దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం నుండి దానియేలు 12వ అధ్యాయము 1వ వాక్యం. కనుక దీన్ని కొంచెము సమయమే అని చెప్పాడు. ఈ కొంచెము సమయంలో అపవాది చాలా ఆగ్రహము కలిగి ఉంటాడు. దానియేలు 11:44. అంతట తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును అతడు బయలుదేరును. ఇది అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు పాపసీ దేవుని ప్రజలను హింసించడానికి ఆయన చేసే ప్రయత్నము. పాపసీ వెనకాల ఎవరుంటారు? పాపసీ వెనకాల అపవాది ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21-22. లోకారంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఆ దినములు తక్కువ చేయబడను. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఆదివారం చట్టం నుండి ప్రపంచమునకు కృపకాలం ముగిసే సమయం ఇది. షార్ట్ టైం అని చెప్పాడు, తక్కువ చేశాడని చెప్పి. మిసెస్ వైట్ మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈ వాక్యాల గురించి ప్రస్తావించి చాలాసార్లు చెప్పారు. దేంతో పోల్చారనంటే 1260 సంవత్సరాల కాలంలో పాపసీ వారు చేసిన హింసతో ఈ కాలాన్ని పోల్చారు. మనము ప్రకటన 6వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడుగుతారు, ఇంకెంతకాలము నువ్వు సహిస్తావు అని అంటే, అప్పుడు స్వరం ఏమని చెప్పిందనంటే, మీ వలె సహదాసులు కూడా వారు కూడా హింసించబడాలి ఆ తరువాత అని చెప్పాడు. కనుక 1260 సంవత్సరాల కాలము దేవుని ప్రజలు హింసించబడ్డారు. మరలా అటువంటి సమయమే మళ్ళా రిపీట్ అవుతుంది. ఇప్పటి నుండి అంటే అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పటి నుండి కృపకాలము ముగిసేంత వరకు 1260 సంవత్సరాల కాలము దేవుని ప్రజలు హింసించబడ్డారు. కానీ ఇప్పుడు కొంచెము సమయమే ఉంది. కనుక 1260 సంవత్సరాల కాలంలో ఎంత హింస
ఆయన తెచ్చాడు దేవుని ప్రజలకి. ఈ కొద్ది సమయంలో అంతకు 2 అంతల కంటే ఎక్కువగా ఆయన దేవుని ప్రజలను అపవాది హింసిస్తాడు. కనుక అతను చాలా బహుక్రోధము కలిగి ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఇది ఆఖరి అవకాశం అపవాదికి దేవుని ప్రజలను చంపటానికి. కనుక ఆయనకున్న శక్తులన్నీ కూడా ఉపయోగించి బహుక్రోధముగా దేవుని ప్రజలపైన ఆయన పనిచేస్తాడు. ఈ రెండవ ఈ హింస ప్రారంభమైన తర్వాత అపవాది ప్యాప్సీ ద్వారా పనిచేస్తాడు. ఈ విధంగా దేవుని ప్రజలను రెండోసారి ప్యాప్సీ హింసిస్తూ ఉన్నప్పుడు ఈ కాలంలోనే ఈ ప్యాప్సీకి దాని యొక్క గిన్నె నిండిపోతుంది. ఇక దాని కృప ముగిసిపోతుంది. దీని గురించి ప్రకటన 18వ అధ్యాయం 5-6 వాక్యాల్లో చెప్పాడు. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి. ఎప్పుడు అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చిన తర్వాత అది చేసే హింస దేవుని ప్రజలను హింసిస్తుంది. కనుక ఆ కాలంలో దీని యొక్క గిన్నె నిండిపోతుంది. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. 2 సార్లు దేవుని ప్రజలను హింసిస్తుంది ప్యాప్సీ. చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి అని చెప్పాడు. ఈ కొంచెమే సమయంలో అపవాది చాలా ఆగ్రహం కలిగి ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఈ కాలం గుండా వెళ్ళవలసి వస్తుంది. అందరం ఖచ్చితంగా వెళ్తాం. సో కనుక దేవుడు ముందుగానే మనకి దేవుని వాక్యం నుండి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఈ కాలంలో అపవాది ఏం చేస్తాడనంటే ఆయన అద్భుతాలు చేస్తాడు. జెఫ్ అన్నారు, అమెరికా దేశంలో ఆదివారం చట్టము వచ్చిన తర్వాత అపవాది యేసుక్రీస్తు వేషం వేసుకుని వస్తాడంట. యేసుక్రీస్తు వలె ఆయన వస్తాడు. ప్రకటన 13వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ మాట చెప్పాడు. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ప్రకటన 13వ అధ్యాయము 11వ వాక్యము దీనికి ప్యారలల్ వర్డ్స్ ఎక్కడుంది? దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయము 40వ వాక్యం. దానియేలు 11:40 అది 1789 నుండి ఆదివారము చట్టం వరకు. కనుక ప్రకటన 13:11 కూడా అది. ఈ ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో 13వ వాక్యంలో రాశాడు. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. సో అపవాది అతను గొప్ప సూచక్రియలు చేస్తాడు. అందులో మనుషుల్ని మోసం చేసే సూచక్రియ ఏమిటంటే అతనే అబద్ధ క్రీస్తు వలె అతను వస్తాడు. సో దీని గురించి మిసెస్ వైట్ ఏం చెప్పారో మనం చదువుదాం. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 6-4. As the crowning act in the great drama of deception, Satan himself will personate Christ. The church has long professed to look to the Savior's advent as the consummation of her hopes. Now the great deceiver will make it appear that Christ has come in different parts of the earth. Satan will manifest himself among men as a majestic being of dazzling brightness, resembling the description of the Son of God given by John in the Revelation. సో అపవాది ఆయన పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో తెలుసు ఆయనకి. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గురించిన వివరణ ఇవ్వబడింది, డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. కనుక అక్షరాల ఆ విధంగా అతను వస్తాడు. సంఘం ఎప్పటి నుంచో యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. సో గనుక ఆఖరిగా అపవాది చేసే పని ఏమిటంటే యేసుక్రీస్తు వారి వలనే ఆయన వస్తాడు. సో దీని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 23-24లో ఉంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
ఏం చేస్తారు? వారు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయటానికి అపవాది క్రీస్తు వలె, అబద్ధపు క్రీస్తు వలె అయినా వస్తాడు. కానీ మనుషులకి అది తెలియకపోవడం చేత అతనే నిజమైన క్రీస్తు అని అనుకుంటారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద షౌట్ ఆఫ్ ట్రయంఫ్ రింగ్స్ అవుట్ అపాన్ ద ఎయిర్. క్రైస్ట్ హ్యాస్ కమ్, క్రైస్ట్ హ్యాస్ కమ్. అపవాది యేసుక్రీస్తు వల్ల వచ్చినప్పుడు ఈ ప్రవచనాలు తెలియని వారు అనేక మంది యేసుక్రీస్తు వచ్చారనుకుంటారు, చెప్తారంట యేసుక్రీస్తు వాళ్ళు వచ్చేసారని చాలామంది చెప్తారు. ఇది కొద్ది కాలంలోనే ఈ భూమి మీద నెరవేరిపోతుంది. ఇది అపవాది యేసుక్రీస్తు వలె ఆయన రాబోతున్నాడు. సో మనుషులు చాలామంది మోసపోబోతున్నారు. దేవుని కృపను బట్టి దేవుడు మనకి ప్రవచన సారం నుండి, బైబిల్ గ్రంథం నుండి ఏమి జరగబోతుందో మనకి తెలియజేస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. The people prostrate themselves in adoration before him while he lifts up his hand and pronounces a blessing upon them as Christ blessed his disciples when he was upon the earth. ఏం చేస్తాడంటే అపవాది, యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధంగా అయితే చెయ్యి పైకెత్తి ఆయన ప్రజలను ఆయన దీవించాడో అదేవిధంగా అపవాది కూడా ఆయన వచ్చి యేసుక్రీస్తు వారు దీవించినట్లుగానే ఆయన దీవిస్తాడు. His voice is soft and subdued, yet full of melody. In gentle, compassionate tone, he presents some of the same gracious heavenly truths which the Savior uttered. He heals the diseases of people, and there, in his assumed character of Christ, he claims to have changed the Sabbath to Sunday and commands all to hallow the day which he has blessed. ఏం చేస్తాడంటే ఆయన అపవాది ఏం చేస్తాడు? ఆయన వచ్చి యేసుక్రీస్తు వారి లాంటి స్వరంతోనే ఆయన మాట్లాడతాడు, అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఏమంటాడంటే, విశ్రాంతి దినము శనివారం నుండి ఆదివారం నాకు మార్చబడింది. మొదటి రోజు యేసుక్రీస్తు, మొదటి రోజు నేను దీవించాను నేను, కనుక మీరందరూ మొదటి రోజు ఆరాధన చేయండి అని అపవాది యేసుక్రీస్తు వలె వచ్చి చెప్తాడు. ఈ విధంగా చెప్తే ఎవరు మోసపోరండి? ఇంకా అప్పటికే ఆదివారం ఆరాధన చేసేవాళ్ళు అందరూ కూడా నేను ఆదివారం నిజం అనుకుంటారు. సో కనుక ఈ సమయంలో ఆయన అపవాది వచ్చి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్లో ఒక ప్రధానమైన సత్యము, విశ్రాంతి దినము శనివారం నుండి ఆదివారం నాకు నేను మార్చాను. సో కనుక ఆ పరిశుద్ధ దినాన్ని మీరు ఆచరించమని చెప్తాడు. ఈ కొంచెం సమయంలో, ఈ ఒక గడియలో అపవాది ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆకాశం నుండి ఆయన అగ్నిని రప్పిస్తాడు అని వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రకటన 12:12 ఏమని చెప్పాడు? భూమి సముద్రమా మీకు శ్రమ. శ్రమ అంటే మనకి వెంటనే ఏ జ్ఞాపకం వస్తుంది? బోరలు. ఆఖరి 3 బోరలు. సో బోరల యొక్క ఆ బోరలో ప్రాముఖ్యమైన గుర్తు ఏమిటంటే శ్రమ. కనుక ఈరోజు మనం 7వ బోర గురించి మనం చూస్తున్నాము. ప్రకటన 12:12లో భూమి సముద్రమా మీకు శ్రమ. ప్రకటన 11వ అధ్యాయంలో 7వ బోర గురించి ఉంది. ప్రకటన 11వ అధ్యాయంలో ఒక రివ్యూ ఇస్తున్నాడు దేవుడు 7వ బోర గురించి. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుందో ఒక రివ్యూ ఇచ్చాడు. సో ఆ రివ్యూ మనము చూద్దాం. ప్రకటన 11వ అధ్యాయము 14వ వాక్యం. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 2వ శ్రమ గతించెను అంటే 2వ బోర కాలము అయిపోయింది. తర్వాత 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. కనుక ఈ 3 బోర్లో 3 శ్రమలు. కనుక 5వ బోర లేకపోతే మొదటి శ్రమ ఎప్పుడు ప్రారంభమైంది? 5వ బోర 1299 నుండి 1449 వరకు 5వ బోర కాలము. సో 2వ బోర కాలము, 6వ బోర కాలము 1449 నుండి 1844 2వ బోర. 3వ బోర 1844 నుండి
ఎప్పటి వరకు తెలుసండి? 3వ బూర కాలము యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరముల తరువాత ఈ లోకాన్ని ఈ చెడ్డవారందరినీ కూడా నాశనం చేసి క్రొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తాడు. అప్పుడు వరకు 7వ బూర కాలం. ఈ లోకాన్ని అంతటిని నాశనం చేస్తాడు. అది అప్పటి వరకు 7వ బూర కాలం. మన పైనీర్స్ 6th ట్రంపెట్ August 11, 1840లో ముగిసిందని అనుకున్నారు మన పైనీర్స్. అది చాలా కాలం అదే ఆలోచన ఉంది. కానీ 6వ బోర August 11, 1840లో అది ముగించబడలేదండి. ప్రవచన సారము మొదటిగా 2 మనుషులకు దేవుడు ప్రవచన సారాన్ని ఇచ్చాడు. 1840 ఆ కాలంలోనే దేవుడు ప్రవచన సారాన్ని ఆయన ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. మొదటగా విలియం ఫాయ్ అండ్ హేజన్ ఫాస్ అనే 2 పురుషులను దేవుడు ఆయన ప్రవచన సారం వారికి ఇవ్వటానికి ఎన్నుకున్నాడు. కానీ ఆ దేవుడిచ్చిన ఈ యొక్క ప్రవచనాలు లేకపోతే ఇచ్చిన ఈ వర్తమానము బోధించడము అది అంత సామాన్యంగా లేదు. అది అందుచేత వారు తెగించలేకపోయారు. అందుకని వారు ఆ ప్రవచన సారాన్ని తృణీకరించారు. అయితే దేవుడు ఎలన్ వైట్ని ఎన్నుకున్నారు. ఆవిడ ప్రవచన సారాన్ని అంగీకరించారు. కనుక దేవుడు ప్రవచన సారం ద్వారా ఎలన్ వైట్ ద్వారా దేవుడు ఆయన సంఘమునకు ప్రవచన సారాన్ని ఇచ్చాడు. విలియం ఫాయ్, హేజన్ ఫాస్ వీరిద్దరిని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారికి దర్శనాలు ఇస్తున్నాడు. ఆ దర్శనాలు ఇచ్చినప్పుడు దానిలో విలియం ఫాయ్ దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు 1842వ సంవత్సరంలో. అప్పుడు విలియం ఫాయ్ ఏమని చెప్పాడనంటే 6వ బోర ఇంకా మ్రోగుతూనే ఉందని చెప్పాడు. 6వ బోర ఇంకా అది మ్రోగుతూనే ఉంది. కానీ పైనీర్స్ ఏమనుకున్నారు? అది 1840 ఆగస్టు 11 అది ముగిసింది అనుకున్నారు. కానీ 42లో ఇచ్చిన దర్శనంలో విలియం ఫాయ్కి దేవుడు ఇంకా 6వ బోర అది మ్రోగుతూనే ఉందని చెప్పాడు. విలియం ఫాయ్ని దేవుడు నిజంగా ఎన్నుకున్నాడు, ప్రవచన సారి ఇవ్వాలని ఉద్దేశించాడు. కానీ వారు తృణీకరించారు. కనుక విలియం ఫాయ్కి ఇచ్చిన ఈ దర్శనము అది రాంగ్ విజన్ కాదు. అది దేవుడు నిజంగానే ఆ దర్శనము ఇచ్చాడు. అయితే ఈ 6వ ఆ బోర 1844 అక్టోబర్ 22న అది ముగిసింది. ప్రకటన 11వ అధ్యాయము 15వ వాక్యం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. 7వ బోర ఊదినప్పుడు ఏం జరిగింది? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము అయిందని చెప్పారు. అంటే క్రీస్తు రాజ్యం అయింది. 7వ బోర ఊదినప్పుడు ఈ లోక రాజ్యము ఏ విధంగా క్రీస్తు రాజ్యం అయింది? 1844 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలం నుండి ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. వెళ్ళి దేనికోసం వెళ్ళారు? ఈ వెంట్ ఇన్ టు మోస్ట్ హోలీ ప్లేస్ టు రిసీవ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని పొందటానికి ఆయన వెళ్ళాడు. కనుక 1844 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యాన్ని పొందారు. దాని గురించి మాట్లాడుతున్నాడు. సో 7వ బోర ఆ ఊదినప్పుడు ఏమి జరిగిందనంటే ఈ లోక రాజ్యము ప్రభువు రాజ్యము క్రీస్తు రాజ్యము అయింది. ఎందుకనగా యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యము పొందటానికి ఆయన అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళారు. ప్రకటన 11వ అధ్యాయము 18వ వాక్యం. జనమును కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును మృతులకు తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది? 1844వ సంవత్సరం అక్టోబర్ 22. ఆ మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు
పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పారు. ఈ మొదటి 18వ వాక్యం మొదట్లో జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును. సో నేషన్స్ ఆర్ యాంగ్రీ. ఇప్పుడు సో మనం చూస్తే 6వ బోర 1840లో వచ్చినప్పుడు దాని గురించి ఉరయ స్మిత్ రాజు జనములు కోపగించుకున్నారు. సో మళ్ళీ ఇది ఎప్పుడు రిపీట్ అవుద్ది 2001లో. సో కనుక జనములు కోపగించుకోవటం అని అంటే అది ఎప్పటి వరకు జరుగుద్ది తర్వాత చెప్తాడు. ఓకే, కనుక ఈ వాక్యంలో మనం చూస్తే మృతులు తీర్పు పొందుటకు అనగా 1844వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశీలన తీర్పు ప్రారంభమైంది. ఈ పరిశీలన తీర్పు ప్రారంభమైంది. తర్వాత ఆఖరిలో అన్నాడు, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపు చేయ వరకు, ఎవరైతే భూమిని నశింప చేస్తున్నారో వాళ్ళందరినీ నశింపు చేయ వరకు 7వ బోర కాలము. ఇప్పుడు నశింపు చేస్తాడు దేవుడు ఈ లోకాన్ని నాశనం చేసిన వారిని. 2వ రాకడలో కాదండి, మొత్తం పూర్తిగా ఆయన 1000 సంవత్సరాల తరువాత ఆయన తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా ఈ లోకాన్ని నాశనము చేస్తాడు. సో అప్పుడు క్రొత్త ఆకాశం కొత్త భూమి సృష్టిస్తాడు. అప్పుడు వరకు 7వ బోర కాలం. సో మనం ఆఖరి సమయంలో ఉన్నాం. ప్రకటన 11వ అధ్యాయం 19వ వాక్యం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. పరలోకంలో దేవుని ఆలయం తెరవబడింది. అక్కడ ఏం కనబడింది? దేవుని నిబంధన మందసము. దేవుని నిబంధన మందసము కనబడినప్పుడు ఎందుకు వచ్చినాయి ఆ ఉరుములు ధ్వనులు మెరుపులు? సీనాయి పర్వతం పైన మోషే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇదే అనుభవము. గనుక 10 ఆజ్ఞలు దేవుడు మరలా దేవుని ప్రజలకు ఇస్తున్నాడు. 1844వ సంవత్సరంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. నిబంధన మందసంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఎటువంటి అనుభవము గుండా మోషే వెళ్ళాడు, అటువంటి అనుభవాన్ని ఇక్కడ ఆయన రాస్తున్నాడు. సో మనం ఏం నేర్చుకుంటున్నాం? 7వ బోర 1844 అక్టోబర్ 22న ప్రారంభమైంది. అక్కడే 6వ బోర ముగిసింది. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. సో 7వ దూత అంటే 7వ బోర. సో 7వ దూత ఊదినప్పుడు ఏం జరిగింది? దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైంది. 1844వ సంవత్సరంలో దేవుని మర్మము సమాప్తము అయింది. అంటే దేవుని ప్రజలకు ఆయన ఏమైతే తెలియచేయాలనుకున్నాడు దాన్ని దేవుడు తెలియచేశాడు. సో అంతకుముందు వారు ఏమనుకుంటారు? యేసుక్రీస్తు వారు 1843లో వస్తారనుకుంటారు, 1844లో వస్తారనుకుంటారు. 2 సార్లు తప్పిదం చేశారు, కానీ తర్వాత వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏం జరిగింది? సో 1844లో అతి పరిస్థితానికి దేవుడు ఆయన వెళ్ళాడు. సో కనుక 1844కి అంతకుముందు వాళ్ళు పొరపాటు చేస్తారు. ఆ మిస్టేక్ని దేవుడు జరగనిచ్చాడు. అలాగే ఆ మర్మాన్ని దేవుడు వాళ్ళకి బయలుపరచలేదు వాళ్ళకి. సో అందుకనే ఆ 7 ఉరుములు రాస్తుంటే నువ్వు రాయొద్దని చెప్పాడు. ఎందుకంటే దానిలో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి దానిలో, అందుకని నువ్వు రాయొద్దని చెప్పాడు. సో దాని తర్వాత 1844 తర్వాత ఆ మర్మాన్ని దేవుడు వారికి బయలుపరిచాడు. దీని గురించి ఉరయ స్మిత్ సినాప్సిస్ ఆఫ్ ప్రజెంట్ ట్రూత్ పేజ్ 218 ఈ విధంగా రాస్తారు. ఉరయ స్మిత్ సినాప్సిస్ ఆఫ్ ప్రజెంట్ ట్రూత్ పేజ్ 218. This was the commencement of the work of cleansing the sanctuary. పరిశుద్ధ పరలోకంలో ఉన్న ఈ దేవాలయము శుద్ధి చేయటము ప్రారంభమైందని చెప్పారు. ఎప్పుడు ప్రారంభమైంది అది? పరలోకంలో దేవాలయం శుద్ధి చేయటం 1844. ఓకే, దిస్ వాజ్ ద commencement of the work of cleansing the sanctuary as explained in the exposition of that subject, a work which constitutes the finishing of the mystery of God spoken in Revelation 10:7. సో
సో కనుక మర్మం ముగిస్తుందని చెప్పాడు, కనుక మర్మం ముగిస్తుందని చెప్తాడు. తర్వాత అండ్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది సౌండింగ్ ఆఫ్ ది 7th trumpet. సో కనుక ఎక్కడ ఏడవ బోర 1844 October 22. సో కనుక ఆలయాన్ని శుద్ధి చేయటం ప్రారంభంతో 7వ బోర ప్రారంభము అయింది. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎవిడెంట్ దట్ ద 7th angel began to sound in the autumn of 1844 and the little space termed quickly, which was to intervene between the 2nd and 3rd verse, reached from August 11, 1840, where the 6th trumpet ceased to sound, to the autumn of 1844, where the 7th commenced. సో దీనిలో ఒరాయల్ స్మిత్ కూడా ఏమనుకున్నాడంటే 6వ బోర అది 1840లోనే ముగిసింది. 1840లో ముగిసిన తర్వాత ఇంకా కొంచెం సమయం ఉంది, దేనికి 7వ బోరకి కొంచెం సమయము ఉందని ఆయన కూడా అనుకున్నాడు. వాస్తవంగా సో మనం చూస్తే సమయము లేదు అనే మాట మనం దీనిలో క్విక్ లిటిల్ స్పేస్ టర్మ్ క్విక్లీ ఆయన అనుకున్నాడు. 1840లో 6వ బోర ముగిసింది, అది 7వ బోర 1844లో అది ప్రారంభమవుతుంది, కనుక దీని మధ్యన కొంచెం గ్యాప్ ఉందని ఆయన చెప్తున్నాడు. పైనర్స్ అలాగే అర్థం చేసుకున్నారు. ఓకే, సో కనుక వాస్తవంగా 1844 సంవత్సరంలో 7వ బోర వస్తుంది, కానీ 7వ బోర 44లో వచ్చిన తర్వాత 2001లో 14వ వాక్యంలో చెప్పాడు కదా, ప్రకటన 11:14లో 2వ శ్రమ గతించిన, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చిచున్నది. 3వ శ్రమ త్వరగా వచ్చిచున్నది అని అంటే 7వ బోర 1844లో వచ్చింది, కానీ శ్రమ మాత్రం ఎప్పుడు వస్తుంది? త్వరగా వస్తుంది. అంటే 2001లో ఆ శ్రమ రాబోతూ ఉంది. సో కానీ ఇక్కడ ఒరాయల్ స్మిత్ త్వరగా వస్తుందనంటే ఆయన అనుకున్నాడు 1840 నుంచి 1844 ఇది షార్ట్ స్పేస్ అని తను అనుకున్నాడు. సో కనుక 7వ బోర 1844లో అది ప్రారంభం అయింది. అది 1000 సంవత్సరాల తరువాత, అంటే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయి 1000 years తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చెడ్డవారందరినీ నాశనం చేసిన తర్వాత అప్పుడు 7వ బోర ముగిస్తుంది. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 36 చూద్దాం. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 36. I saw that the anger of the nations, the wrath of God, and the time to judge the dead were separate and distinct, one following other. ఇక్కడ మిసెస్ వైట్ 3 చెప్తున్నారు. I saw that the anger of the nation, జనములు కోపగించినందున, జనములకు కోపం వస్తుంది, ఇది ఒకటే. ఓకే, తర్వాత రెండోదిగా ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత ఏమిటి? 7 తెగుళ్ళు. 7 తెగుళ్ళకి ముందు ఏమొస్తుంది? నేషన్స్ ఆర్ యాంగ్రీ, జనములు ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడు ఉంటారు? బోర వచ్చినప్పుడు మనుషులు ఆగ్రహంగా ఉంటారు, ప్రజలకి ఆగ్రహము కలుగుతుంది. అది అయిపోయిన తరువాత అప్పుడు అన్నాడు రాత్ ఆఫ్ గాడ్ అంటే ఆఖరి 7 తెగుళ్ళు వస్తాయి. ఆఖరి 7 తెగుళ్ళ తర్వాత ఏమొస్తాయని చెప్పాడు? అండ్ ద టైమ్ టు జడ్జ్ ద డెడ్ వర్ సపరేట్ అండ్ డిస్టింక్ట్. తరువాత చనిపోయిన వారికి తీర్పు, చనిపోయిన వారికి తీర్పు. 7 తెగుళ్ళు వచ్చిన తరువాత చనిపోయిన వారికి తీర్పు జరుగుతుంది. అంటే చనిపోయిన వారికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఒకటి తెలుసు మనకి, 1844లో చనిపోయిన వారికి తీర్పు ప్రారంభమైంది. మరలా చనిపోయిన వారికి ఇంకోసారి తీర్పు జరిగింది. 1844లో చనిపోయిన వారికి తీర్పు జరిగినప్పుడు వారి పరిశుద్ధులకు తీర్పు జరిగింది. కానీ 1000 సంవత్సరాల కాలంలో మరలా చనిపోయిన వారికి తీర్పు జరుగుతుంది. దేవుడు చేసిన తీర్పును పరలోకానికి వెళ్ళిన ఈ ప్రజలు వాళ్ళు చూస్తారు. ఆయన చేసిన తీర్పులు ఏమిటో ఈ 1000 సంవత్సరాల కాలంలో వారు రివ్యూ చేస్తారు. సో కనుక మొదట జనములు కోపగించుకోవడం జరుగుతుంది, తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది, తర్వాత మృతులకు తీర్పు జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కిందకి చదువుకుంటూ వెళ్తే సో 7వ బోర గురించి మాట్లాడతాం. సో కనుక ఇప్పుడు
మృతులకు తీర్పు ఎప్పుడు జరుగుతుంది? 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు రెండోసారి వస్తారు, పరిశుద్ధిని తీసుకుని వెళ్తారు, పరలోకంలో 1000 సంవత్సరాలు ఉంటాము. ఉన్న తర్వాత మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు తీర్పు జరుగుతుంది. దాని గురించి మాట్లాడుతున్నారు. సో 3 డిస్టింక్ట్ ఈవెంట్స్: జనములు కోపగించుకోవటం, దాని తర్వాత దేవుని ఉగ్రత 7 తెగుళ్ళు రావటం, తర్వాత చనిపోయిన చెడ్డవారికి తీర్పు జరగడం. ప్రకటన 10వ అధ్యాయం 12వ వాక్యం. ప్రకటన 10వ అధ్యాయం ప్రకటన 20వ అధ్యాయం 12వ వాక్యం. సో ఈ వాక్యాన్ని నేను దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథం బోధించినప్పుడు ఇది 1844లో జరిగే తీర్పు అని నేను బోధించాను. సో మీరు కరెక్షన్ చేసుకోవాలి మెసేజ్ చూస్తే కనుక. ఇది దాని గురించి మాట్లాడలేదు. 1000 సంవత్సరాల తర్వాత చనిపోయిన చెడ్డవారికి జరిగే తీర్పు గురించి దానియేలు ప్రకటన 20వ అధ్యాయం 12వ వాక్యము మాట్లాడుతుంది. ఓకే, సో చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సో కనుక ఈ 20వ అధ్యాయం 12వ వాక్యంలో ఉన్న ఈ మృతులు తీర్పు 1844 సంవత్సరం జరిగిన ఈ తీర్పు కాదు. ఈ తీర్పు 1000 సంవత్సరాల తరువాత జరిగే తీర్పు. ఈ పరలోకంలో ఈ తీర్పు ఎవరు తీరుస్తారు? దేవుడు ఆల్రెడీ ఆయన తీర్పు తీర్చారు. ఆయనకి తెలుసు ఎవరో రక్షించబడ్డారు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన చేసిన తీర్పును రివ్యూ చేస్తారు వీళ్ళు వెళ్ళి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రివ్యూ చేస్తామన్నమాట. సో దీని గురించి 1 కొరింథీయులు 6వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తాము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? సో దేవుడు మనకి రక్షించబడి పరలోకానికి వెళ్ళిన వారికి 1000 సంవత్సరాల కాలంలో తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు. వాళ్ళు రివ్యూ చేస్తారు. దేవుడు చేసిన ఆ డెసిషన్స్ అన్నీ కూడా అవి నిజంగా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసే ఆధిక్యతను దేవుడు ఆయన ప్రజలకు ఇస్తాడు. అది అయిపోయిన తర్వాత అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ లోకమునకు దేవుని యొక్క పట్టణంతో ఈ లోకానికి వస్తాం. అప్పుడు చనిపోయిన అనీతిమంతులందరికీ కూడా దేవుడు వారిని శిక్షిస్తాడు. సో కనుక 7వ బోర కాలము ఎప్పుడు ప్రారంభమైంది? 1844లో ప్రారంభమైంది. కానీ శ్రమ ఎప్పుడు వచ్చింది? 2001 సంవత్సరంలో శ్రమ వస్తుంది. ఇస్లాం ఈ 7వ బోర కాలంలో శ్రమ వచ్చినప్పుడు బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు ప్రారంభమైంది. 7వ బోర మ్రోగినప్పుడు చనిపోయిన నీతిమంతులకు తీర్పు ప్రారంభమవుతుంది. శ్రమ వచ్చినప్పుడు బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు అయిపోయిన తర్వాత 7 తెగుళ్ళు వస్తాయి. 7 తెగుళ్ళు వచ్చిన తరువాత దేవుడు పరలోకానికి ఆయన జనాంగాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు చెడ్డవారు అందరినీ కూడా నాశనము చేస్తాడు. అప్పుడుతో 7వ బోర కాలము ముగుస్తుంది. కనుక ఇప్పుడు మనము 7వ బోర కాలంలో మనము ఉన్నాము. ఈ 7వ బోర కాలంలో అడ్వెంటిస్ట్ వారికి బ్రతుకున్న వారికి ఇందులో నీతిమంతులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు ఎప్పటికీ పూర్తవుతుంది? అమెరికాలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ తీర్పు పూర్తవుతుంది. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత దేవుడు ప్రపంచంలో ఈ లోకమునకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ 7వ బోర గూర్చి దేవుడు పైనీర్స్కే ఆయన అవగాహన ఇచ్చారు. సో కనుక 2వ శ్రమ గతించిన 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. అది ప్రారంభము అయింది. ఇప్పుడు అడ్వెంటిస్ట్ ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు ముగిసిందని మనకి ఎలా తెలుస్తుందంటే అమెరికాలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. కనుక దేవుని ప్రజలుగా మనము ప్రవచనసారముగా ఎక్కడ నిలబడి ఉన్నామో దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కనుక
మనము మన జీవితాలను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని మన లోపాలను మన పాపాలను పరిపూర్ణంగా ఒప్పుకొని మనము మన దగ్గరికి తీర్పు వచ్చినప్పుడు ఆ నీతిమంతుల యొక్క సమూహంలో ఉన్నట్లుగా దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మనము దేవుని కృపను బట్టి సద్వినియోగం చేసుకుని ఈ బ్రతుకున్న వారికి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనము నీతిమంతులకు ఎంచబడి చివరి హెచ్చరిక వర్తమానం ఇచ్చే ఆ గుంపులో 144,000 మందిలో మనము ఉండినట్లు దేవుడు మనలను నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, తీర్పు ఇప్పుడు జరుగుతుంది దేవుని ప్రజలకు. ఆ తీర్పులో మా పేరు వచ్చినప్పటికీ తండ్రి, మేము నిర్దోషులుగా ఎంచబడకపోతే నిత్యరాజ్యాన్ని మేము కోల్పోతాం. అయితే తండ్రి, మీరు అపారమైన ప్రేమ చేత కృపచేత మీరు మాకు కావలసిన వెలుగును పరిపూర్ణంగా మీరు అనుగ్రహించారు తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుండి, ప్రవచన సారం నుండి ఆ వెలుగును మేము కృపను బట్టి మేము అంగీకరించి మీ కృపను బట్టి ఆ వెలుగు ప్రకారం మేము జీవించినట్లు మమ్మల్ని నడిపించండి. ఈ వర్తమానము తండ్రి మేము అనేక మందికి బోధించడానికి మమ్మల్ని అందరినీ కూడా బలమైన సాధనాలుగా పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని కుమ్మరించి మీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.